కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. మనము శ్రీకృష్ణ లీలలను తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయి ఉంటారు. దాంట్లో కంసుణ్ణి సంహరించాడు, తర్వాత తల్లిదండ్రిని ఆనందపరిచాడు. అయితే ఈ కంస సంహారం జరిగిన తర్వాత కంసుడి యొక్క భార్యలు అస్తి ప్రాస్తి అనే వాళ్ళు అనమాట. వాళ్ళు ఇద్దరూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. చాలా అంటే కంసుడు దుర్మరణాన్ని పొందాడు అని చాలా దుఃఖంతో వాళ్ళ తండ్రి గారైన జరాసంధుడు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిండ్రు అనమాట. అయితే అక్కడ వెళ్ళి వాళ్ళు ఆ తండ్రితో చెప్తున్నారు. ఎలాగంటే, వాండ్రున్ వీండ్రును రాజులే అనుచు గర్వ ప్రౌఢితో యాదవుల్ వేండ్రంబైన బలంబుతో మధురకున్ వేవచ్చి నిష్కారణం బాండ్రున్ బిడ్డలు బంధులున్ నగవ కంసాది క్షమానాథులు దండ్రి చంపిరి కృష్ణ చేతనిటు వైధవ్యంబు వచ్చే సుమీ. వీళ్ళు రాజులు అనుకుంటూ చాలా గర్వంతో వాళ్ళట యాదవులు వచ్చి మధురకు వాళ్ళ అంటే అందరూ భ్రాతలు అంటే అన్నదమ్ములు వాళ్ళ బిడ్డలు బంధువులు అందరూ ఉండగా వగవ అంటే దుఃఖిస్తూ ఉండగా బాధపడుతూ ఉండగా కంసాది అంటే వాళ్ళ తమ్ముళ్ళను కూడా సంహరించిండు కదా. అయితే అందరినీ కూడా సంహరించిండు తండ్రి. ఆ కృష్ణుడు చేయబట్టే మాకు ఈ వైధవ్యం వచ్చింది అని విన్నవించుకుంటూ అప్పుడు ఆ విధంగా చెప్పంగానే ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఇంకా జరాసంధుడు ఏమంటున్నాడంటే విపరీతమైన కోపం వచ్చేసి, ఏమీ కంసుని కృష్ణుడే రణములో హింసించెనో చెల్ల నా సామర్థ్యంబు దళంప ఇంచుకను మా చెండ ప్రతాపానలంలో మార్చుల్ పడి నేడు గాల్చు ఎదు సంతానాటిని వాటికన్ భూమి కృంగిన మింట దాగిన మహోంభోరాశిలో వచ్చినన్. చూడండి ఏమని చెప్తున్నాడు. ఏంటి, కంసుణ్ణి కృష్ణుడే రణంలో హింసించండా? ఆయనకి నా సామర్థ్యం గురించి తెలియదా? కొంచెం కూడా భయం లేదా? నా ప్రతాపం గురించి తెలియదా? ఇవాళ చూడు, నా ప్రతాపం అనే అగ్నిలో మాడి మషైపోతారు, నశించి కాల్చి వేస్తాను వాళ్ళందరినీ కూడా. ఆ ఏదో నందనులను భూమిలో దాక్కున్నా, భూమిలో కుంగిపోయినా కానీ, మింట దాగినా, ఆకాశంలో దాగినా, మహాంబోరాశిలో అంటే నీటిలో దాగిన ఎక్కడ ఉన్నా సరే నేను వాళ్ళను కాల్చి పడేస్తా అని ఇంకా ఏమంటున్నాడు. యాదవ విరహితయగు భూమేదిని నా చేత నేడు మీదు మిగిలి సంపాదితంబులై హరి రుద్రాదులు నింద్రాదులెవ్వరడ్డంబైనన్. యాదవ విరహితులవుతారు, విరహితులను చేసేస్తాను, సంవరించేస్తాను నా చేతిలో. ఈరోజు తప్పకుండా మీరు నశిస్తారు. ఎవరొడ్డు వచ్చినా సరే, హరిడు రుద్రాదులు ఇంద్రాదులు ఎవ్వరు అడ్డం వచ్చినా సరే ఈరోజు నేను మట్టు పెట్టేస్తా వాళ్ళను అని కోపంతో గర్జించిండట ఆ జరాసంధుడు. ఆ వెంటనే ఏం చేసిండు,
ఆ కోపంలో రణభేరి మ్రోగించేసిండట. ఇంకా 23 అక్షౌణుల బలంతో, అంటే అదొక లెక్క అన్నమాట. 23 అక్షౌణుల బలాన్ని, అంటే సేనను మధుర మీదికి పంపించేసిండట ఇమీడియట్గా. మన దగ్గర చాలా ఉంది కదా సైన్యము, అందుకని అదంతా కూడా పట్టుకెళ్తూ ఉన్నాడు. ఇక ఎందుకు? యాదవులను సంవరిస్తా, యాదవ బాలురను అని. అయితే మహాన్నవం మాదిరి మధురపై పడ్డ మగధ సైన్యాన్ని చూసి మాధవుడు చాలా సంతోషించిండట. అట్లా వస్తున్న సైన్యాన్ని చూసి ఆయనకు తెలుసు కదా, ఆయనకు తెలియంది ఏముంది మాధవుడికి, భూభారాన్ని కొద్దిగానైనా తొలగించడానికి అవకాశం వచ్చింది అని ఆనందపడుతున్నాడట లోపల. ఆయనకు తెలుసు కదా ఎలాగో వస్తాడు యుద్ధానికి అని. అప్పుడు జరాసంధుడు తనకు అవకాశం కలిగిస్తూ ఉన్నాడు. చక్కగా అందరినీ మట్టు పెట్టేస్తా, జరాసంధుని మాత్రం వదిలేస్తా, అతనికి అడ్డంగా వచ్చిన రాజులందరినీ చంపేస్తా అని నిశ్చయించుకున్నాడట. అంతలోనే ఆకాశ మార్గంలో 2 ఉత్తమ రథాలు వస్తూ ఉన్నాయట. అటు దిక్కుగా రావడం చూసిండట. వాటిలో ఉన్న వివిధ యుద్ధోపకరణాలను బలరామునకు చూపిస్తూ ఉన్నాడు కృష్ణుడు. అవో చూసినవా ఎలా వస్తున్నాయో, కంటే రామరథంబు చూసినవా, రామరథంబు ఆయుధములున్ గాఢ ప్రకాశంబులై మింటన్ వచ్చెను. చూసినవా పైనుంచి ఆకాశం నుంచి వస్తూ ఉన్నాయి. వాటిని బలరమ్మ అన్నా వచ్చెను వీని గైకొని సురల్ మెచ్చన్ నృపశ్రేణులన్, అంటే దేవతలు మెచ్చుకునే విధంగా వాళ్ళు పంపించిన మనకి, వాటిని తీసుకుందాం, గైకొని మనము వాళ్ళని చంపుదాం. ధరాభారంబు వారింపు మీ వెంటన్ నీ అవతారమున్ సఫలమౌ వేవేగలే లేమ్మా జికిన్. అంటే బలరామ అన్న, నీ అవతారానికి అర్థం ఉంటుంది, నువ్వు అవతరించింది ఇందుకోసమే సఫలం అవుతుంది. లే తొందరగా ఈ ఆయుధాలను తీసుకొని పోయి వాళ్ళని సంహరిద్దాము రాక్షసులను అని ప్రోత్సహిస్తున్నాడు బలరాముణ్ణి. అతనితో సహా సమరోన్ముఖుడై బయలుదేరాడు ఇక కృష్ణుడు కూడా. అప్పుడు జరాసంధుడు కృష్ణుడిని చూసి ఏమంటున్నాడట చూడండి. కృష్ణుడు అంటే అందరికీ ఆటనే అన్నమాట. అదిలించి రొప్పంగా వాలమందలు గావు అట. అంటే వాలమందలంటే తోకలు ఉడించుకుంటూ పోయే ఆవులు కాదు ఇవి, నువ్వు ఇట్లా ఆడుకుంటూ తీసుకుపోవడానికి. గంధ గజేంద్ర సంగములు కానీ, గజేంద్ర సంఘాలు ఇవి, ఏనుగుల గుంపులు ఏమనుకున్నావు. పరికించి వినగ సంభారవంబులుగావు, వాజీంద్ర హేషార రవములు కానీ, అంటే గంభీరమైన స్వరాలు ఇవి. వినడానికి ఏదో చిన్న మంచి వాయిద్యాలు కాదు, సంభారవంబులు కాదు. పదహతి గూల్పంగా బాతలను ఇవి కావు. బాతులను చంపేసినావు కదా, అటువంటి బాతులు కావు. నగనమాన అన్యందనములు కానీ, ప్రియములాడంగ నాభీర లోకము కాదు. కాలాభ వైరి వర్గంబు కానీ, ఇది వైరి వర్గం. ఇది ఏదో ప్రియం మాటలు ఆడడానికి ఆభీర లోకం కాదు. అక్కడ ఏదో వచ్చి వాళ్ళు పెరికి వాళ్ళు మాటలు మాట్లాడి పోయేందుకు వచ్చిన అనుకుంటున్నావా? ఇక్కడ వీరులు కాలాభ వైరి వర్గము ఇక్కడ ఉన్నది. వైరత్వంతో యుద్ధం చేసేవాళ్ళు, నీతో ముచ్చట్లాడడానికి వచ్చిన వాళ్ళు కాదు అని చెప్తూ ఉన్నాడనమాట.
ఇంకా ఏమంటున్నాడు గర్వంగా. కృష్ణుడు అంటే చూడండి చేసే అన్నీ చెప్తూనే ఉన్నారు మళ్ళీ. తరుణం జంపుటయో బకున్ గెరపులో ధాత్రీజముల్ గూర్చుటో కరమున్ ద్రుంచుటయో పని బరపుటో గాలిని బంధించుటో గిరిహస్తంబున దాల్చుటో లయ మహాగ్నిస్పార దూర్వార దుర్భర బాణాహతి నెట్లు నిలిపెదవు ఆ ప్రాణుండవై గోపక అంటున్నాడు. తరుణిని చంపుట అనుకున్నావా? పూతనని వాడు చంపినట్టు అనుకుంటున్నావా నువ్వు? కాదు. ఇంకా ఏమంటున్నాడు? దాత్రీజముల్ గూల్చుటో అంటే చెట్లు గూల్చిండు కదా, చెట్లను గూల్చుడు అనుకుంటున్నావా? ఖరము గాడిదని చంపినవా కదా, చంపినట్ట. పణిం బరవుటో అంటే కాళిందుడి మీద నృత్యం చేసిండు కదా, అయితే అటువంటి పని అనుకుంటున్నావా? గాలిని సుడిగాలి రాక్షసుడు వచ్చినప్పుడు గాలి బంధించిండు కదా, అట్లా గాలి స్తంభించడేమో అనుకుంటున్నావా? మరి గిరి హస్తంబున దాల్చుట అంటే గిరిని హస్తంలో చిటికన వేలుతోని నిలపడం అనుకుంటున్నావా? అదంటే ఈజీ, అంతకన్నా కష్టమైంది ఇది. లయ మహాగ్నిస్పార దూర్వార దుర్భర బాణాహతి, అంత గొప్పమైన బాణాలు సంధించినప్పుడు నువ్వెక్కడ నిల్చుంటావు? సప్రాణుండవై అంటే ఇంకా బతికి నువ్వు ఉండగలవా? బాలక గోపక ఏమనుకుంటున్నావు నువ్వు? అవన్నిట్లాగా అనుకుంటున్నావా? కాదు కాదు అని జరాసంధుడు కృష్ణుడితో అంటున్నాడట. అని అన్నీ అవమానించడం కూడా జరిగింది. అట్లా చెప్తూ అవమానిస్తున్నాడు కృష్ణుడిని. అది విన్న శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, జరాసంధ, ప్రభువులైన వారు పౌరుషాన్ని ప్రదర్శించుకుంటారు కానీ ప్రగల్భాలు పలకరు. అయినా అల్లుడు మరణించి ఉండడం వల్ల ఆపన్న మరణుడు నువ్వు. మన అల్లుడు చనిపోయి నువ్వు బాధలో ఉన్నావు కదా, సగం చచ్చినట్టుగా కావడం వల్ల నువ్వు ఇప్పుడు పలికే పలుకులకు మేమేమి పాటించము, ఏమీ ఇబ్బంది పెట్టం నిన్ను. అట్లా పెట్టడం కూడా సమంజసం కాదు. అందుకే గ్రహించినాం కాబట్టే మేము ఏమీ అనట్లేదు. మేమిప్పుడు నిన్నేమీ అనలేకుండా ఉన్నాము అంటే ముందే డిసైడ్ అయిపోయింది కదా జరాసంధుడిని చంపకూడదని. అందుకని చెప్పేసిండు నిన్నేమీ అనము అంటే. జరాసంధుడు పగలబడి నవ్వుతూ ఉన్నాడట. ఆహా, ఏం చెప్తున్నావు కృష్ణ? తన సైన్యానికి యాదవ సేనను ముట్టడించవలసింది ఆజ్ఞాపించిండట నవ్వి. అంత గొప్ప సైన్యం కదా మరి శ్రీకృష్ణుని ఉద్దేశించి ఇంకా ఏమంటున్నాడు? బాలుడ నీవు కృష్ణ బలభద్రుని వంపు రణంబు సేయ. నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు కాదు, బలభద్రుని వంపు యుద్ధం చేయడానికి. మరి ఎందుకట అంటే బాలుతోడ జనపాల శిఖామణి అయిన మాగధుం డాలము శేషనంచు జనులాడడి మాటకు సిగ్గు పుట్టడను. ఇంత చిన్న పిల్లోడితోన అటువంటి పెద్ద ఆయన యుద్ధం చేయడము అని జనులు మాటలాడతారు, అప్పుడు సిగ్గు పుడుతుంది. ఇటువంటి చిన్న పిల్లోడితో యుద్ధం చేస్తున్నా అని. అందుకని నువ్వు బలరాముని పంపించు, నువ్వు తొలగు, దివ్య శరజాలురమమ్ము జయంపవచ్చునే అంటున్నాడు. మమ్మల్ని జయించవచ్చా? ఇంత మహాబాణాల సంపద ఉంది మా దగ్గర, మేము ఇంత గొప్పవారము, మమ్మల్ని జయించవచ్చునా మీకు? అందరు ఏమంటారు? ఇంత చిన్న పిల్లోడు, ఈ పిల్లోడితోనే నువ్వు యుద్ధం చేసేది అంటారు. అందుకని చెప్పి నువ్వు బలరాముని పంపి అని చెప్తున్నాడు. గోపాలుడనని పలికితి భూపాలక దీననేమి పోరాడంగా
గోపాల మహీపాల వ్యాపారాంతరము తెలియవచ్చున విధవన్. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, నాకు కోపం వచ్చిందట, రోషం వచ్చిందట. నువ్వు చిన్న పిల్లోడివి, నీతో నేను యుద్ధం చేస్తా, నేను ఇంత గొప్పవాడిని, నువ్వు బలరాముని పంపి అన్నాడు కదా. అంటే కృష్ణునికి చాలా పౌరుషం వచ్చిందట. వచ్చి ఏమంటున్నాడు, గోపాలుడనని పలికితివి, నువ్వు భూపాలకుడివి, దీనినేమి పోరాడంగా, మరి పోరాడడానికి భూపాలుడైతేంది, గోపాలుడైతేంది, భూపాలుడైతే ఏంటిది, మహిపాలుడైతే ఏంటిది, ఎవరైతే ఏంటిది అని సమాధానమిస్తూ ఉండు కృష్ణుడు. అప్పుడు తలపడ్డాడనమాట. ఇక ఆ పోరు చూస్తూ ఉంటే అమితమైన భయం కలిగిస్తూ ఉందట. జరాసంధుని పక్షులు చాలామంది సంహరింపబడ్డారు, అందరు రాక్షసులను సంహరించేసిండ్రట. అప్పుడు బలరాముడు ఒక్కసారిగా ఆ జరాసంధుడి పైకి ఉరికి అతన్ని బంధించాడట. బంధించి తన పిడికిళ్ళతోని పోట్లతో అతన్ని అమితంగా పీడించిండు, బాధ పెట్టిండనమాట. అయితే అతన్ని సంహరించడానికి కూడా పూనుకున్నాడు బలరాముడు. కానీ అప్పుడు కృష్ణుడు చెప్పాడనమాట, అన్న వద్దు, వదిలేసేయి, అసలే ఆయన బలం లేదు, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు, వాళ్ళ అల్లుడు చనిపోయి బాధలో ఉన్నాడు, కాబట్టి మనం ఇప్పుడు సంహరించవద్దు, పంపించేసేయి అని చెప్పి జరాసంధుడితో ఏమంటున్నాడంటే, దుఃఖింప పని లేదు, పొమ్ము బలసందోహములం దెమ్ము. మళ్ళా అందరు చనిపోయిండ్రు కదా, నీ సైన్యం అంతా మళ్ళీ పోయి నీకు ఎంత బలంగా ఉన్నా అంత బలం, అంత సైన్యం తీసుకొని రా, నువ్వు వెళ్ళు, నీకు ఏమీ దుఃఖం ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు బలంతో వచ్చి మళ్ళా రిపులను అంటే మమ్మల్ని శత్రువులను సంవరిద్దు కానీలే, మెల్లగా మెల్లగా, మీరు శౌర్యోన్నతులు కదా, అందుకని ఇప్పుడు పోయి మళ్ళా రండి అని చెప్పిండట. చెప్తే అని పలికితే యుద్ధరంగం నుంచి అప్పటికే పంపివేసేసిండు చాలామంది. ఈ విధంగా అవమానింపబడి వెళ్ళిండట జరాసంధుడు. అట్లా 17 సార్లు మధురా నగరం మీద దాడి చేయడానికి వచ్చేసిండట. ఏ ఒక్కసారి కూడా అతడు జయించలేదు. కానీ 17 సార్లు కృష్ణుడే భయపడి జరాసంధుడితోని యుద్ధం చేయక పారిపోయిండు అని చెప్తారు మన వాళ్ళు. 17 సార్లు జరాసంధుడు పోతే జరాసంధుడిని ఏం చేయక దాక్కున్నాడు. జరాసంధుడు తనని చంపేస్తాడని కృష్ణుడే ద్వారకకు వెళ్ళి దాక్కున్నాడు అక్కడ అని చెప్తూ ఉంటారు వక్రీకరించి. అయితే నిజానికి కృష్ణయ్య నేను ఇప్పుడు సంహరించను అని వదిలేసిండు. ఎందుకు అంటే ఆయన వచ్చినప్పుడల్లా ఇంకా రాక్షసులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వస్తూ ఉంటాడు కదా. వచ్చినప్పుడల్లా వాళ్ళను, మిగతా రాక్షసులందరినీ భూమికి భారం తగ్గించడానికి వాళ్ళని సంహరిస్తూ ఉన్నాడనమాట. మరి జరాసంధుని కూడా చంపిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు భయపడి. వాళ్ళందరూ ఇంకా ఈయనకన్నా చిన్నవాళ్ళు కదా. అందుకని చెప్పేసి గోపాలకృష్ణుడు ఏం చేసిండు అంటే జరాసంధుడిని చంపకుండా మిగతా రాక్షసులను చంపేసి వదిలిపెట్టేసిండు అనమాట. అప్పుడు వెళ్ళిండు. అట్లా మళ్ళా వచ్చిండట. మళ్ళా వచ్చి ఇప్పుడు యుద్ధాలు ఎట్లా చేసిండు అనేది మనం ఇంకో వీడియోలో చేసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.